మేము గ్రూప్ క్యాంపింగ్ చేయబోతున్నాం. యాక్చువల్గా దూరం చేస్తున్నాం అందరికి. తీయగా ఉంది గైస్. వాటర్ లేవు ఇక్కడ, ఏదో నెగిటివ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సియా డైరీస్ యూట్యూబ్ ఛానల్. హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాం. కొత్తగా ఎవరైనా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు సియా డైరీస్ యూట్యూబ్ ఛానల్. మేము ఈరోజు థంబ్నెయిల్ చూస్తుంటే ఫస్ట్లీ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మేము గ్రూప్ క్యాంపింగ్ చేయబోతున్నామని. అండ్ ఈ గ్రూప్ క్యాంపింగ్ మేము ఎన్సీలో స్వాన్స్బోరే అనే సిటీలో మేము హమాక్స్ బీచ్ స్టేట్ పార్క్లో క్యాంపింగ్ చేయబోతున్నాము. ఇట్స్ గ్రూప్ క్యాంపింగ్, లైక్ 35 పీపుల్ దాకా ఉండొచ్చు అందులో. బట్ వీఆర్ రఫ్లీ నౌ 6 ఫ్యామిలీస్ ఉన్నాము. చూద్దాం ఎలా ఉండబోతుంది ఈ ఎక్స్పీరియన్స్ అని. అండ్ అందరూ కూడా ఆల్రెడీ వచ్చేసరికి అన్లోడింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి మనం 2 to 3 minutes వాక్ అంట. దోల తిరిగిపోతుంది. క్యాంపింగ్ ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడే ఎండ్ అవ్వకుండా ఉంటే మాకు అంతే హ్యాపీ. ఇలా పెట్టుకుంటాం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు అవన్నీ మనం అన్లోడ్ చేయాలి. సూర్యాభాయ్ యాక్చువల్ మన ట్రిప్ ప్లానర్ కూడా వచ్చేసారు. సూర్యాభాయ్ ఓకే హాయ్ చెప్పు. ఈయన పేరు, నీ పేరేంటి? శ్రేయస్. ఇంత లోపలికి నడవాలి, అక్కడ దాకా వెళ్ళాలి. ఇంకా చాలా ఉంది లగేజ్. బట్ ఇప్పటికైతే కొంచెం చూసి అక్కడ మనం పెట్టేసుకొని చూడాలి ఎట్లా ఉండబోతుందని. ఓకే, చాలా బరువు ఉంది. 100 yards అని చెప్పారు నాకు ఇప్పుడే. బట్ యాక్చువల్లీ ఇది ఇలా మొయలేకపోతున్నా. చేయాలంటే జస్ట్ మీకు మొత్తం అసలు క్లియర్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈసారి అనుకొని, ఈసారి అంత కొంచెం కష్టమైనా సరే బట్ ఇక అసలు కంటిన్యూగా అసలు క్యాంపింగ్లో మనం ఎలా వచ్చినప్పటి నుంచి ఎలా ఉండబోతుంది ఏంటి కానీ కవర్ చేద్దామని నేనైతే ట్రై చేస్తున్నా. అందుకనే ఇగో లగేజ్ చూడండి ఎలా పెట్టుకున్నాను. అండ్ కూలర్ అందులో మన కుకింగ్కి ఫుడ్ ఉంటుంది కదా, అన్నీ రెడీగా పెట్టుకొని వచ్చాయన్నమాట. అండ్ ఇదిగో మొత్తం చెట్లు ఉండి ఎలా ఉన్నాయో ఆ పాతే అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇంకా ఇది కూలర్ నాది వీలు పెద్దది, 62 quarters ఇది. సో అందుకని కొంచెం నడుస్తుంది, పర్లేదు. అది చాలా కష్టంగా ఉంది. తోటి ఏం చేస్తా, ఫస్ట్ ఎలాగో మనోళ్ళే ఉన్నారు కదా ఇక్కడ, ఫస్ట్ 2 పెట్టేసి అక్కడ దాకా తీసుకొచ్చాను కదా. సో అక్కడ దాకా ఇదిగో ఆల్రెడీ టెంట్లు ఇక్కడ వేశారు. లేదులే, భయపడినంత దూరం అయితే లేదు. బట్ గ్రూప్ క్యాంపింగ్ అని చెప్పాను కదా, సైట్ అయితే పెద్దదే. అండ్ కార్స్కి కూడా మాకు అక్కడ సపరేట్గా పార్కింగ్ ఇచ్చాడు. సో అట్లా వర్క్ అయిపోతుంది అనమాట. సో నేను మనకి క్యాంపింగ్ది ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను కదా, క్యాంపింగ్ లిస్ట్కి ఏమేమి కావాలి అని. అందులో నేను కావాలని కొన్ని ఐటమ్స్ మెన్షన్ చేయాలి. బికాస్ మనకి ఇక్కడ ఆల్రెడీ టేబుల్స్ అన్నీ ఇచ్చేసి ఉంటాడు అనమాట. ఇలా టేబుల్స్ ఇలా ఉంటాయి. సో ఇలాంటి టేబుల్స్ ఉంటాయి. ఒకవేళ ఇలా టేబుల్స్ లేకపోయినా మనం ఏంటరా అంటే రెగ్యులర్ నార్మల్ టేబుల్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, అట్లా. సో నేనైతే ప్రస్తుతానికి ఇవన్నీ ఈ టేబుల్ ఒకటి ఖాళీ ఉంది. సో ఈ టేబుల్ మీద పెట్టేస్తున్నా. ఈ టేబుల్ మీద పెట్టేసి మన లగేజ్ అంతా ఇలా పెట్టేసి నేను మళ్ళీ మిగతా కూడా అన్లోడ్ చేసుకుంటాను. అన్లోడ్ చేసుకొని మళ్ళీ కార్లో మిగతా రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ కూడా తెచ్చుకుంటా. అండ్ సైట్ ఒకసారి చూసుకోండి, అక్కడ ఆల్రెడీ ఒక టెంట్ పడిపోయింది. మనం కూడా మనకి నచ్చిన స్పాట్లో పెట్టుకుందాం. యంగెస్ట్ క్యాంపర్ ఇన్ మై వరల్డ్ పార్ట్ 2. డాడీకి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, అంత సీన్ ఏం లేదు, నాకు ఇంకా పని పెడుతున్నాడు. లుక్. అండ్ నెక్స్ట్ థింగ్, టాడ్లర్స్తో ప్లాన్ చేసుకుంటాం కదా,
ఇదిగో ఇట్లా ఉంటుంది క్యాంపింగ్. నువ్వు పైకి అంటే నువ్వు కనిపిస్తావు వాళ్ళకి పాపం నీట్గా. పార్దు ఇప్పుడు కనిపిస్తున్నావు చూడు. కనిపిస్తున్నాడమ్మా పార్దు. ఏం చేస్తావు? యాక్చువల్గా బటన్ ఆపేసా, పార్దుకి తెలియదు కదా, ట్రై చేస్తున్నాడు పిక్చర్స్ వస్తాయా అని. ఓకే ట్రై చేయి, పిక్స్ బాగా వస్తున్నాయి. బాగా వస్తుంటే కనుక పార్దుకు ఒక లైక్ కొట్టండి ప్లీజ్. యాక్చువల్గా దూరం చేస్తుంది అందరికీ, ఈ ఎండ మామూలుగా లేదు. అయ్యో ఇప్పుడే ఇంకో ఫ్యామిలీ వచ్చింది, అందరూ టోటల్ 6 ఫ్యామిలీస్ వచ్చేసినాయి. అండ్ ఎండ ఎలా ఉందంటే స్వెట్ రాగానే 2 నిమిషాలకే స్వెట్. దివ్య కూడా పార్వతికి అన్నం తినిపించడానికి చెమట చిందిస్తుంది. పర్లేదు, మీరు హాయ్ చెప్పండి ఒకసారి. ప్యాకింగ్కి నిజంగా ఇగో ఇలాంటి ట్రాలీస్ ఉంటుంది చాలా బెస్ట్ నన్ను అడిగితే. లేదంటే వాయమ్మో ఎంత దూరానికి మనం ఎక్కడ తిరుగుతాం అన్నీ. అండ్ ఇది రవి బ్రో తెచ్చారు. యా చూడండి బాగుంది, ఇది మంచిగా వీల్స్ ఉన్నాయి. ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు బట్ స్టిల్. ఎక్కడుంది మజ్జిగ? తాగేచ్చా? ఎండగా ఉంది కదా బాగా. ఇప్పుడే ఐస్ మజ్జిగ సింధు ప్రిపేర్ చేశారు. అండ్ కప్స్ 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 తిప్పండి. చలివేంద్రం, ఈ ఎండలో మనకు కావాల్సిన చల్లని చలివేంద్రం. ఆ చలివేంద్రం పెట్టింది సింధు గారు. చలివేంద్రం ఓపెన్ చేసిన కాదు, చలివేంద్రం ఓపెన్ చేసిన దాతలకి ఏం లేదా? చాలా మజ్జిగ ఈ ఎండలో చాలా మజ్జిగ తీయగా ఉంది గైస్, చాలా తీయగా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొక ఇన్స్టాలో రీల్స్ చేస్తారేమో, మంచి ఫేమస్. బటర్ మిల్క్ టైం అని చెప్తుంది. ఇప్పుడే దివ్య కూడా బటర్ మిల్క్ తీయగా ఉందా? బాగుందా? చూడు పార్దు కూడా చూడండి. పార్దుకి రవి బ్రో అంటే అంత ఇష్టము. అయ్యో చూడు రవి మామ, నువ్వు అసలు హాయ్ చెప్పట్లేదు కదా, వాళ్ళు చూడు అలా చూస్తున్నారు నీకోసం. అదిగో హాయ్ చెప్పాడు పార్దు. చూసారు కదా, ఫస్ట్ రాయంగానే మనం వాటర్ మిల్లను బటర్ మిల్క్. ఎక్కడున్నా మన బటర్ మిల్కే నిజంగా సీరియస్లీ. అలా తాగుతుంటే చాలా మంచి ఎనర్జీ వచ్చేసినట్టు ఉంటుంది. ఇదొకటి, ఇంకొకటి ఆరెంజ్ జ్యూస్ అని చెప్తాను నేను ఎండల్లో అయితే. ఇంకోటి రీసెంట్గా దివ్య అయితే ఇది లెమన్ సోడా అని చెప్పి ఒకటి చేస్తుంది, చాలా బాగా చేస్తుంది దివ్య. ఇంకా బ్యాగింగ్ కావాలా? ఇప్పుడు మళ్ళీ ట్రాలీ తీసుకొని, ఇంత ట్రాలీ చూపించాను కదా, ఇప్పుడు ఆ ట్రాలీ ఇదిగో, ఈ ట్రాలీ తోటి మన రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అన్ని తెచ్చేయడం అవుతుంది ఈ ట్రాలీ తోటి. చలో ఇక బటర్ మిల్క్ తాగేసి లగేజ్ తెచ్చేద్దాం. బటర్ మిల్క్ తాగిన వాళ్ళ రివ్యూస్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇచ్చారు రివ్యూస్. ఒకళ్ళేమో సంగంలో తాగినట్టుంది అన్నారు, ఇంకోళ్ళేమో ట్రైన్లో తాగినట్టుంది అన్నారు. నాకేమొచ్చిందంటే మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్కి తోటలు ఉండేవి, మామిడికాయ తోటలు. వాళ్ళు అలా రైతులు వాళ్ళు ఉన్నప్పుడు ఇలా చలివేంద్రం లాగా కొండల్లో పెట్టి దాచుకొని మంచిగా తాగేవాళ్ళు అనమాట. ఇట్లా మజ్జిగ మిక్స్ చేసుకొని, మజ్జిగ సాల్ట్ ఇక చాలా మిక్స్ చేస్తారు కదా మనకి, కొత్తిమీర కరివేపాకులు ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా స్పైసెస్ అవి యాడ్ చేసి చాలా నీట్గా వేస్తారు కదా. నాకైతే ఆ డేస్ గుర్తొచ్చినాయి మజ్జిగ ఈ ఎండలో తాగితే. చాలా రోజులైంది. అండ్ ఇంతటి చెప్పినట్టు ఇదిగో ఇప్పుడు మన సూర్యాబాయ్ ఇగో కార్డు తీసుకెళ్తున్నాడు. దాంట్లో ఇప్పుడు ఆయనవి నావి లగేజ్లు ఎంతవరకు పెడితే అంత పెట్టి తీసుకెళ్ళాలి. ఎక్కువ బరువు వేసుకుంటే ఇలా కష్టపడాల్సి వస్తుంది. సింపుల్గా అయ్యేది. ఇంకోటి ఇప్పుడు మట్టి నేల ఇచ్చుంటే బాగుండేది ఇది, కానీ ఇలా మొత్తం రోడ్ మీద చిప్స్ ఇచ్చాడు కదా. సో చిప్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీల్స్ తిరగట్లేదు సరిగ్గా. ఇంతాడే మజ్జిదాయ ఎండకి వాటర్ మిలన్ కనిపించేసరికి మళ్ళీ వాటర్ మిలన్. నాకు ఈ వాటర్ మిలన్లో యాక్చువల్లీ పించ్ ఆఫ్ సాల్ట్ అలా అలా జల్లుకొని తింటే నాకు అదొక టేస్ట్ అనమాట. దివ్య అఫ్ కోర్స్ తిడుతుంది అన్నీ వైల్డ్గా ఉంటాయి ఇవన్నీ అని, బట్ ఐ రియల్లీ లైక్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి, తిట్టుకోవద్దు, ఇట్ విల్ టేస్ట్ గుడ్.
ఇంకా నా దగ్గర మసాలాస్ లేవు కానీ మసాలాస్ కూడా బాగుంటాయి దాని మీద. ట్రై ఇట్. వాటర్ మీద అన్ని వాటర్ ఉన్నాం తీయగా ఉండవు. సో ఇలా సాల్ట్ నంచుకుంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఇట్ టేస్ట్ రియల్లీ గుడ్. ఇంకా టెంట్ వేయడమే అవ్వలేదు. టెంట్ వేయడం చూపిస్తాను. ఇలా వాటర్ మీద తినలేచ్చనే లేదు. వాళ్ళు ఆల్రెడీ రీల్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. రీల్స్కి చాలా డెడికేషన్ ఉండాలనుకుంటాం కానీ తను ఓపిక ఉండాలి. దయ్యంలో ఉన్నావా నార్మల్గా ఉన్నావా అని అడగండి. బాగానే ఉంది అంటున్నారు కదా. రియాల్సెస్ అయిపోయినాయా? కాదు రియాల్సెస్ అయిపోయినాయా? క్యాంపింగ్ టెంట్ పెట్టేస్తున్నాం. ఫస్ట్ తాడుతో స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే కిందంతా బాగాలేదు చూడండి. కిందంతా అలా ఉంటుంది. అది మేక్ యూ టు క్లోజ్. అనీవెన్గా ఉంది ల్యాండ్ అంతా. సో నేను అండ్ పైన్ స్ట్రాస్ లాగా ఉన్నాయి. సో డైరెక్ట్గా ఎయిర్ బెడ్ వేస్తే ఎయిర్ బెడ్ పాడవచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. ఈవెన్ టెంట్ కూడా వేయట్లేదు. అందుకనే ఫస్ట్ నేను తాడుతో వెళ్తున్నా. ఇన్స్టాంట్ టెంట్ వాడు 2 minutes అన్నాడు. 60 seconds అన్నాడు. మనం ఎంత లేదన్నా ప్యాకేజ్ ఓపెన్ చేసి అంతా వేసేసరికి 2 minutes అవుతుంది. బట్ చూద్దాం 2 minutes అవుతుందో లేదో. సెకండ్స్లో అయిపోయింది. జస్ట్ ఇలా లాగటం చూసారు కదా. సో ఇలా జస్ట్ పుల్ చేసి ఇలా అంటాం అంతే. అండ్ ఇక్కడ స్ట్రిప్స్ ఇచ్చాడు. జస్ట్ ఇలా పుల్ చేసి ఇలా పెట్టడమే. డ్యామ్ ఈజీ. వీడు యాక్చువల్గా టైట్ చేయడానికి థ్రెడ్ అలానే ఇది ఇచ్చాడు. ఇదేంటంటే ఇక్కడ ఈ హోల్కి పెట్టడానికి. సో అది థ్రెడ్ తోటి లాగి ఎక్కడ దాకా లాగి కట్టచ్చు కానీ బట్ ఐ డోంట్ థింక్ మనకి హ్యామర్ ఉందనుకో కొట్టేస్తే అయిపోతుంది. ఐ థింక్ ఇంకా ఎయిర్ బెడ్ కూడా ఉంటుంది కాబట్టి లోపల ఆ వెయిట్ యాడ్ ఆన్ అవుతుంది. అండ్ టెంట్ అయితే ఎక్కడికి ఎగరదు. నెక్స్ట్ ఎయిర్ బెడ్. ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఇన్స్టాంట్ బెడ్ మనకి 2 minutesలో అయిపోయింది మొత్తం. ఇక్కడ 2 వాల్వ్స్ ఇచ్చాడండి. ఇది మూసేయాలి లేదంటే గాలి పోతుంది. సో లాక్ చేసేస్తున్నా. ఎయిర్ టైట్ చేసేస్తా లాక్ చేసి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ కొంచెం క్లోజ్ తీసుకొని వస్తాను. బటన్స్ ఇచ్చాడు కదా. యాక్చువల్గా ఇది బయటకు తీసేయచ్చు. ఈ బెడ్ స్పెషాలిటీ అది. ఇక్కడ C టైప్ కనెక్టర్ ఇచ్చాడు. సో యూ కెన్ ఛార్జ్ ఇట్ ఎట్ హోమ్. అండ్ 3 times యూస్ చేసుకోవచ్చు 1 chargeతో. అండ్ మళ్ళీ ఇది బ్యాక్ పెట్టేస్తున్నా. ఇక్కడ హోల్ ఇచ్చాడు కదా. ఇది బ్యాక్ ఇలా పెట్టేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నా బయటికి. అండ్ సి ఎయిర్ వెళ్ళిపోతుంది చూడండి. ఏంటంటే అండ్ దివ్య అయితే పార్దుతో చాలా బిజీ ఉంది. అవి కూడా చూపిస్తా. అండ్ సి ఇలా ఉంటాయి. ఓకే. అండ్ అక్కడ పిల్లలందరూ ఆల్రెడీ ఆడుతున్నారు. పిల్లలతో ఒకసారి అది ఎయిర్ ఫిల్ అయ్యే లోపల పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం. చూడండి. కిడ్స్ ఆర్ ప్లేయింగ్. హెమాక్ తోటి చెట్టు మీద వేసుకున్నారు. హెమాక్ వేసుకొని మంచిగా ఆడుతున్నారు. గాల్లో ఆడుతున్నారు. అండ్ ఓకే. అండ్ అక్కడ కూడా ఇంకోటి ఉంది మనకి. బ్రో వాట్ వి కాల్ దిస్ యాజ్ హెమాక్స్. సి హెమాక్స్. వైబో ఇన్స్టాలింగ్ హెమాక్స్. అలా మొత్తం 3 తెచ్చారు. అండ్ ఇక్కడి నుంచి లాంగ్ వ్యూ చూడండి. గ్రూప్ క్యాంపింగ్ అంటే టెంట్స్ ఎలా పడ్డాయో. టెంట్స్ కనిపిస్తున్నాయా? యా గుడ్. అండ్ వీళ్ళు కూడా ఏదో బజ్జీలు అనుకుంటా ఏదో కుక్ చేయడానికి రెడీ అయ్యారు. సి ఐ విల్ షో యూ. హాట్ మిర్చి బజ్జీ. ఆల్ దీస్ బజ్జీస్. బజ్జీ చేస్తున్న వారు సింధు, మన ఇన్ఫ్లుయెన్సర్ గాయత్రి. నాట్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ ఇన్స్టాగ్రామ్ లో. తర్వాత జయశ్రీ. సో ఏమేం బజ్జీలు చేస్తున్నారు ఇవాళ? బీరకాయ బజ్జీ, ఆలూ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ. అండ్ స్ట్రీట్ స్టైల్ లైక్ హైదరాబాద్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ. నాన్ వాల్మార్ట్ బ్రాండ్.
గుడ్ గుడ్. చూడండి అందరు అలా బిజీ ఉన్నారు. మన ఎయిర్ బెడ్ అయిపోయిందేమో చూద్దాం. ఎయిర్ బెడ్ అయిపోయింది. నెక్స్ట్ బగ్స్ వ్యాపారం అన్నాను కదా, ఛార్జింగ్ పెట్టేశాను. దీనికి యాక్చువల్గా వీడు కుకింగ్కి ఇది కూడా ఇచ్చాడు, హ్యాంగింగ్కి. జస్ట్ అలా హ్యాంగ్ చేసుకుంటాం. లెట్ మీ ఓపెన్ దిస్ స్లీపింగ్ బ్యాగ్. ఒకటి రెండు పిల్లోస్ కూడా ఇంపార్టెంట్, అంటే చిన్న పిల్లో పార్దు కోసం. సో లైట్ చూసారు కదా అట్ వస్తుంది. అంటే మనకి మంచిగా ఇలా విండోస్ ఇది ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ పర్పస్కి. అది టెంట్ బెడ్ అంతా సెట్ అయింది, కానీ చాలా వేడి ఉంది బయట, తెలిసిపోతుంది. అండ్ పోర్టబుల్ ఫ్యాన్ తెచ్చి అయితే నిజంగా నేను మంచి పని చేశా. వేడి అందుకనే అన్న ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. చాలా రీల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ కుకింగ్. చూడండి ఈ ఎండలో కూడా లేడీస్ అందరూ మంట దగ్గర ఉన్నారంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. పార్దు కూడా ఉన్నాడా? మిరపకాయ బజ్జీ. వేడి వేడి మిర్చీలు లేవా? నేను ఇస్తా మిరపకాయ బజ్జీ, మీకు కావాలా? మిర్చి బజ్జీలు లేవా? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా వేస్తా. సాంగ్స్ విన్నారు కదా, టాలెంట్స్ ఎన్ని ఉన్నాయో తొక్కేస్తున్నారు. ఈ టాలెంట్ అంతా ఇంట్లోనే తీసుకొద్దాం, ఎలాగోలా పైకి తీసుకొద్దాం ఈ టాలెంట్ అంతా. ఇవేంటివి? అవి బీరకాయ. మిరపకాయ, మిరపకాయ, బీరకాయ, బీరకాయ. మిరపకాయ ఏంది, బీరకాయ, పొటాటో కూడా ఉందంట. సో పొటాటో కూడా ట్రై చేద్దాం. పొటాటో కూడా ఉందంట. యాక్చువల్లీ ఇలా చుట్టూ చెట్లు ఉండి ఇలా అడవిలో తింటుంటే అదొక డిఫరెంట్ ఫీల్. ప్రవీణ్ బ్రో యాక్చువల్గా లాస్ట్ టైం అనుకున్నారు, ఇప్పుడు ఇది కూడా బాగుంది. గుడ్. బీరకాయ బజ్జీ నేనైతే ఫస్ట్ టైము. మీలో ఎవరన్నా ఇంతకుముందు తిన్నారంటే కనుక జస్ట్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. కర్ణాటక స్టైలా? ఎట్లా అయిపోయినాయిరా ఫేస్లు ఇద్దరువి? ఎట్లా అయిపోయినాయి చెప్పు. పడుకోవట్లా, నిద్ర రావట్లా నీకు? నిద్ర రావట్లేదా? మరి ఏం చేస్తా ఇక్కడికి వచ్చి చెప్పు. ఆడుకుంటావా? ఏం ఆడుకుంటావు? ఆడుకొని కూడా ఆడుకో. తింటావా? పోనీ తినవు, ఆడుకోవు, ఒక చోట కుదురుగా ఉండవు. మరి ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఇలా అస్తమానం కాలికేసిన బూట్లు తీసేసి నాన్నకి పని పెడతా ఉంటావు, అంతేనా? ఆల్మోస్ట్ సెటప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా అందరూ కొంచెం రిలాక్స్ మూడ్లోకి వెళ్తున్నాం. క్యాంపింగ్ చైర్స్ ఇలా వేసుకొని మనం కూర్చోవచ్చు. అలా కూర్చోడానికి అంతా బాగుంటుంది. నెక్స్ట్ టేబుల్స్ అవసరం లేదన్నా కదా. టేబుల్స్ ఎందుకు అవసరం లేదంటే మోస్ట్లీ ఇక్కడ వీడు ఇస్తాడు. గ్రూప్ క్యాంపింగ్ అంటే 2-3 చైర్లు ఇచ్చాడు. సో ఒకటి అలానే ఇది రెండోది క్యాంపింగ్ ఇచ్చాడు. చూడండి టేబుల్స్ ఇచ్చాడు. మేము ఒక 2 తెచ్చుకున్నాం. యాక్చువల్గా మీరు కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలా చైర్స్ ఉన్నాయి చూడండి. మనకి చిన్నప్పుడు పడక మంచాలు అనేవాళ్ళు కదా, అలాంటివి. పడక కుర్చీలో ఉండేది అలాంటివి. అండ్ ఇక్కడ కూడా ఇంకో టేబుల్ ఇచ్చాడు ఇలా. ఇక్కడ రెస్ట్ ఏరియాస్లో ఉంటాయి ఇలాంటివి. సో అలాంటివి ఇక్కడ మాకు 1, 2, 3 మొత్తం టోటల్ 3 ఇచ్చాడు. అండ్ మేము ఒక 2 టేబుల్స్ తెచ్చుకున్నాం. అండ్ ఇక్కడ గ్రిల్లా కూడా ఇచ్చాడు చూడండి. బార్బిక్యూకి వాటికి అన్నిటికి ఇచ్చాడు. అండ్ ఇంకొకటి ఇక్కడ నో పవర్ నో ఎలక్ట్రిసిటీ అన్నా కదా. సో అందుకని మరి తినాలంటే ఎట్లా? సో సిలిండర్ ఇదిగోండి, చూడండి సిలిండర్ స్టవ్ జస్ట్ ఇప్పుడు అలానే కుక్ చేశారు వాళ్ళు. సో యా దాట్స్ ఇట్. అండ్ ఎవ్రీబడి అది మొత్తం ఏరియా అంతా అలా అంతా. ఏ శివబాయ్, చాయ్ మొదలు పెట్టావా? ఇప్పుడే చాయ్ పెట్టినా. ఒక 5 నిమిషాలు చాయ్ రెడీ అవుతుంది. మంచిగా తాగుదాం. గరం చాయ్, గరం ఇరానీ చాయ్.
ఆల్రెడీ ఈవినింగ్కి మళ్ళీ కుకింగ్ అయింది. క్యాంపింగ్ అంటే మీరు వండుకోవటం, తినటం, పడుకోవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, ఈ మూడు మాత్రం కాదు. బట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్. వీళ్ళందరికీ మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. కుకింగ్కి చాలా అందరికీ చేస్తున్నారు. అబ్బా జయశ్రీ నీకు ఏం తక్కువ పెట్టి పన్నీర్ కావాలా? సో వీళ్ళు జయశ్రీ ఆమె పన్నీర్ head chef. కావాలి ఇప్పుడు. హెడ్ చెఫ్ ఇమ్మంట. Always Yeah. ఫుడ్ అయిపోయింది, అప్పుడే వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వాటర్ లేవు, ఇక్కడ ఏదో నెగిటివ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వాటర్ లేవని. సో ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ద వాటర్. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు రవి బ్రో కూడా ఉన్నారు. సో హ్యామాక్స్ బీచ్ స్టేట్ పార్క్కి ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే ఇంట్లో నుంచి ఎంత వాటర్ తెచ్చుకున్నా సరిపోదు. బట్ మనకి ఇక్కడ దగ్గరలో వాటర్ తెచ్చుకోవచ్చు అంట. చూసుకుందాం ఎట్లా ఉంటాయో. సో అక్కడ రెస్ట్ ఏరియా ఉంది కదా, మనం అటు నుంచి వచ్చాము. సో అక్కడి నుంచి రెస్టారెంట్ నుంచి ఇక్కడికి వస్తే ఇదిగో ఇక్కడే పైప్ ఉంది. సో మేమైతే ఇది తెచ్చాము, చూద్దాం ఎంతవరకు నిండిద్దో. కిందకు ఉందా, ఇది నాబ్ కొంచెం పైకంటే మనకి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక లీవ్ జస్ట్ లీవ్ అది నిండేదాకా. అసలు వాటర్ తెచ్చిందిరా, చూసారు ఎలా అయిపోయిందో మొత్తం. అంతా మొత్తం చీకటి అయిపోయింది. మొక్కజొన్న కండే ఉప్పు కారం చల్లుకొని నిమ్మకాయ పిండుకొని తింటే యమ్మీ. పాడుతూ తన్నులు ఎలా పడతాయి? తన్నులు ఎట్లా పడతాయి నాన్న? అలా పడతాయా? దివ్య కొడతారా నిన్ను? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆపు వేసేయాలమ్మా. ఇప్పుడు మనం పొద్దు నుంచి చాలా హడావిడిగా ఉన్నాం. ఇప్పుడు మనం కొంచెం సాంగ్స్ పాడుకుంటూ మంచిగా రిలాక్స్ గా చిల్ అవుదాం. ఫస్ట్ సాంగ్స్ ఎవరు పాడతారు? సందీప్. ఎవరు పాడతారు ఫస్ట్ సాంగ్? మేము ఎవరము గొప్ప సింగర్స్ కాదు. కాషన్ ఫర్ వ్యూవర్స్, ప్లీజ్ రిమూవ్ హెడ్ ఫోన్స్ లేదా బెటర్ వాల్యూమ్ తగ్గించుకోండి. టైమ్ ఇస్ 12. టాడ్లర్ నో స్లీప్. ఈయన రాత్రి ఉదయించే సూర్యుడు. అయిపోయిందా? డే 1 అయిపోయింది, అందరు గుడ్ నైట్ చెప్పేస్తున్నారు. Day 1 successful. Day 1 done. Good night. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. డే 1 కొంచెం హడావుడిగా అయిపోయింది అనిపించింది. వేడి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. బట్ అలా అని చలికాలంలో వచ్చి స్పెండ్ చేయగలుగుతామా అనుకుంటే కష్టం. చలికాలం కూడా కష్టం యాక్చువల్గా. ఈ అమెరికాలో అయితే నాకు తెలిసి సమ్మర్స్ కొంచెం బాగా బయట ఉండగలుగుతాం, కానీ వింటర్స్ అసలు ఉండలేం. బట్ కాకపోతే ఎర్లీ వింటర్ అయితే మేబీ అనుకుంటాం ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ మేబీ ఏ గుడ్ ఆప్షన్ ఫర్ క్యాంపింగ్. యా, ఇంకా మనం కూడా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ పార్దు పడుకున్నాడు. సో లెట్స్ స్లీప్ గైస్. గుడ్ నైట్. అండ్ డే 1 ఇలా ఎండ్ అయిపోయింది. డే 2లో కలుద్దాం.